హాయ్ ఆల్, ఈ వీడియోలో వచ్చేసరికి జావాలోని ఎరేస్ గురించి తెలుసుకుందామండి. అసలు ఎరేస్ అంటే ఏం జరుగుతుందంటే, ఎరేస్ అంటే మనకి మెమరీలో వచ్చేసరికి కొన్ని కంటిన్యూస్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది మనకి అలొకేట్ చేయబడుతుందన్నమాట. మనం ఈ అరేలో సేవ్ చేసేటువంటి డేటా మొత్తం కూడా కంటిన్యూస్గా ఒకదాని పక్కన ఒకటి స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. మనం అప్పుడు యాక్సెస్ చేయటానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అలా ఒకదాని పక్కన ఒకటి బ్లాక్స్ ఆఫ్ డేటా అనేది మనకి స్పెసిఫై అవుతుంది కాబట్టి ఆ బ్లాక్స్ ఆఫ్ డేటా ఉన్నదానికి మనము ఆ అడ్రసెస్ని గుర్తుపట్టడానికి వాటికి ఇండెక్సెస్ కూడా ఇవ్వబడతాయండి. ఫస్ట్ ఇండెక్స్ 0తో ఇండికేట్ అవుతుంది, సెకండ్ బ్లాక్ 1తో ఇండికేట్ అవుతుంది, థర్డ్ బ్లాక్ 2తో ఇండికేట్ అవుతుంది అనమాట. ఇలా మనకి కంటిన్యూస్గా కొన్ని బ్లాక్స్, అది కూడా మనమే సైజు కూడా స్పెసిఫై చేయాలండి. ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేవి బ్లాక్స్ ఆఫ్ డేటా కంటిన్యూస్గా మనకి అలొకేట్ అవ్వాలి అనేది మనం ఇచ్చిన సైజు మీద డిపెండ్ అయ్యి అలొకేట్ అవుతుందండి. అన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కంటిన్యూస్గా మెమరీలో మనకి అలొకేట్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ బ్లాక్ సైజ్ అనేది ఎంత ఉంటుంది అంటే, ఈ బ్లాక్ సైజ్ అనేది మనం ఇచ్చినటువంటి డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మన ఎరే అనేది ఇంట్ డేటా టైప్ అనుకోండి, 1 బైట్ ఆఫ్ డేటా ఈచ్ బ్లాక్కి అలొకేట్ అవుతుంది. అదే క్యార్ అనుకో, ఇంట్కి 2 బైట్స్ ఆఫ్ డేటా అండి, క్యార్కి 1 బైట్ ఆఫ్ డేటా, ఫ్లోట్కి 4 బైట్స్ ఆఫ్ డేటా, డబుల్కి 8 బైట్స్ ఆఫ్ డేటా. ఒక్కొక్క బ్లాక్ 8 బైట్స్గా అలొకేట్ అవుతుంది అన్నమాట. ఓకే, అరేస్ అంటే ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా, arranging the similar type of data in the memory in the continuous manner. They are known as the arrays. The size of arrays should be predefined. అండ్ ఎరే సైజ్ అనేది మనం ముందుగానే స్పెసిఫై చేయాల్సి ఉంటుందండి. ఇలా నాకు ఇన్ని బ్లాక్స్ ఆఫ్ డేటా, ఇన్ని బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది నాకు కావాలి, ఇన్ని నెంబర్స్ నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇన్ని క్యారెక్టర్స్ నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి మనం ముందుగానే చెప్పాలండి. అలా ముందుగానే చెప్పకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ముందుగానే చెప్పిన దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేవి కంటిన్యూస్గా అలొకేట్ అవుతాయి. ఆ తర్వాత క్రియేటెడ్ ఆర్ అలొకేటెడ్ మెమరీ ఫర్ ఎరే ఎట్ ద రన్ టైం. మామూలుగా సిలో వచ్చేసండి అరేస్ అనేవి రన్ టైంలో క్రియేట్ అవ్వవు, కంపైల్ టైంలోనే క్రియేట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి జావాలో ఎరేస్ అనేవి ఆబ్జెక్ట్ లాంటివి. మీరు చూడండి, ఇక్కడ ఎరే అనేది సింటాక్స్ వచ్చేసరికి ఎలా క్రియేట్ అయ్యిందో, ఫస్ట్ డేటా టైపు, తర్వాత రిఫరెన్స్ వేరియబుల్ అంటే ఆ ఏరియాకి మనం ఏం నేమ్ ఇచ్చుకుంటున్నాము అనేది, తర్వాత న్యూ అని పెట్టాం. మీకు నేను చెప్పేస్తున్నాను ఎక్కడైతే మనం న్యూ స్పెసిఫై చేస్తామో మనము రన్ టైంలో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నట్లు అని చెప్పేస్తున్నాను కదా. ఎక్కడెక్కడైతే మీరు న్యూ అని క్రియేట్ చేస్తున్నారో ఆ క్రియేట్ అయ్యే స్టేట్మెంట్ మొత్తం కూడా రన్ టైంలో అంటే రన్నింగ్ టైంలో జరుగుతుంది. కంపైలేషన్ టైంలో స్పేస్ అనేది అలొకేట్ అవ్వదు అన్నమాట. ఇక్కడ మనకి అరేస్ అనేవి ఆబ్జెక్ట్స్ కాబట్టి రన్ టైంలో మనకి అరేస్ అనేవి క్రియేట్ అవుతాయి. క్రియేట్ అయితే ఏం లేదు, ఈ అరేకి కావాల్సినంత సైజు రన్ టైంలో అలొకేట్ చేయబడుతుంది అన్నమాట. ఓకే, అరేస్ అనేవి జావాలో ఆబ్జెక్ట్స్, సిలో వచ్చేసరికి నార్మల్ వేరియబుల్స్ లాగానే కంపైల్ టైంలో అలొకేట్ అవుతాయి, ఎంత స్పేస్ ఇస్తే అంత స్పేస్. ఎరే ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా, అదే రాస్తున్నాను. సింటాక్స్ వచ్చేసరికి చెప్పాను కదా, ఏదైతే డేటా టైప్ ఉంటుందో, ఇంట్ కానీ డబుల్ కానీ ఫ్లోట్ కానీ క్యార్ కానీ ఏదైనా డేటా టైప్ మనం కావాలంటున్నామో ఆ డేటా టైపు, ఆ తర్వాత ఆ ఎరేకి మనం ఇచ్చుకున్నటువంటి నేమ్, ఆ తర్వాత ఈజ్ ఈక్వల్ టు, ఆ తర్వాత న్యూ, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ కాబట్టి న్యూ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే డేటా టైప్ మళ్ళీ ఇంకోసారి డేటా టైప్ స్పెసిఫై చేసి ఎంత ఎరే సైజ్ కావాలనుకుంటున్నామో ఆ సైజ్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఇక్కడన్నా బ్రేసెస్ పెట్టుకోవచ్చు అండి, లేకపోతే ఇక్కడ కూడా బ్రేసెస్ అనేవి పెట్టుకోవచ్చు. ఎరేని ఇలా ఎరే సింటాక్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అలాగే మీకు చెప్పాను కదా, ఈచ్ బ్లాక్ మనకి జావాలో ఒక ఇండెక్స్తో మనము
ఇండికేట్ ఆర్ ఇండెక్స్తో మనం రిట్రీవ్ చేయడానికి ఆ బ్లాక్లో ఉన్నట్టు ఆ బ్లాక్ని మనం ఒక ఇండెక్స్ నెంబర్తో రిఫర్ చేయడానికి మనకి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఏదైనా ఎరే అలొకేట్ చేస్తే ఆ ఫస్ట్ బ్లాక్ని మన జావాలో ఎలా ట్రీట్ చేస్తుంది అంటే కనుక జీరోత్ ఇండెక్స్గా రిఫర్ చేస్తుంది అనమాట. సెకండ్ బ్లాక్ని 1గా, థర్డ్ బ్లాక్ని 2గా, అట్లా మనకి స్టార్టింగ్ బ్లాక్ అనేది రిఫర్ చేయడానికి దాని అడ్రస్ అనేది 0 ఇండెక్స్తో స్పెసిఫై చేయబడుతుంది అనమాట. ఇలా మనం ఈ జీరోలో ఉన్నటువంటి డేటాకి జీరోలో ఉన్నటువంటి బ్లాక్కి మనం ఒక డేటా పెట్టాలి, స్టోర్ చేయాలి అనుకుంటే ఇలా రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి నా అరే నేమ్ ఇంట్ అరే కాబట్టి ఇంట్ అరే ఆఫ్ 0 = 1 అని అంటే ఈ 0 ప్లేస్లో 1 అనేది వెళ్ళి స్టోర్ అయిపోతుంది. ఇంటి అరే ఆఫ్ 3 = 2 అంటే ఈ 3 ప్లేస్లో నాకు 2 అనేది స్టోర్ అయిపోతుంది అనమాట. అలా మనకి ఇష్టం వచ్చిన వాటిల్లో మనం డేటా అనేది అసైన్ చేయొచ్చు ఆర్ ఇనిషియలైజ్ చేయొచ్చు. మనకి అవసరం లేదు అనుకుంటే వాటన్నిటిలో నేను ఇప్పుడే పెట్టను అనుకుంటే వదిలేసుకోవచ్చు. మనకి డేటా స్పేస్ అనేది మనకి అలొకేట్ అయ్యే ఉంటుందన్నమాట ప్రోగ్రామ్ టెర్మినేషన్ అయ్యేంత వరకు. ఆ తర్వాత వచ్చేసరికి డిక్లరేషన్. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇది డిక్లరేషన్ అంటారండి. అంటే డిక్లేర్ చేస్తున్నాం, మనం ఒక యారేని ఇది అని డిక్లేర్ చేస్తున్నాం అనమాట. నాకు ఇంత సైజ్ ఇవ్వు అనేది ఒక డిక్లరేషన్ అనేది మనం చేసాము. దీన్ని ఇనిషియలైజేషన్ అంటాము. ఇక్కడ మనం డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ అనేది టూ స్టెప్స్లో చేసాం కదా. డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ అనేది ఒకే స్టెప్లో కూడా చేయొచ్చండి. ఇదిగోండి ఇలా చేయొచ్చు అనమాట. = పెట్టేసేసి ఇలా మనం ఎన్నైతే ఈ అరేలో పెట్టాలనుకుంటున్నామో ఆ డేటా అనేది మనం ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్లో కామాతో ఇండికేట్ చేయాల్సి ఉంటుంది, లాస్ట్లో సెమీకాలన్తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినా కూడా మనకి అరే ఆబ్జెక్టే క్రియేట్ అవుతుందండి. జావాలో అరేస్ అనేవి ఆబ్జెక్ట్స్ కాబట్టి అరే ఆబ్జెక్ట్సే క్రియేట్ అవుతాయి. ఇదిగోండి ఇలా మనకి మెమరీలో స్పేస్ అనేది మనకి ఇలా అలొకేట్ అవుతుంది. అదే ఇండెక్స్ ఇచ్చేసుకుంటుంది. ఫస్ట్ది 0 ఇండెక్స్లో పెట్టాలి అని అనుకుంటుంది. ఈ ఆర్డర్ని బట్టి మనకి ఇండెక్స్ అనేది స్పెసిఫై చేసేసేసి అందులోపల డేటా అనేది స్టోర్ చేసేస్తుంది అనమాట. మనకి అరేస్ అనేవి ఆబ్జెక్ట్స్ అన్నాం కదండి. ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా జావాలో హీప్ అనేటువంటి నేమ్ ఉన్నటువంటి మెమరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. అరేస్ అనేవి ఆబ్జెక్ట్సే కాబట్టి అరేస్ కూడా హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. అలాగే మనం ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ అయిపోయింది కదా. రిట్రీవ్ అంటే ఈ అరేలో ఉన్నటువంటి డేటాని రిట్రీవ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి. మనకి రిట్రీవింగ్కి వచ్చేసరికి మనకి మోస్ట్లీ మనము లూప్సే వాడతామండి. ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూప్, ఫర్ ఈచ్ లూపు, ఇలాంటి లూప్స్ అనేవి మనకి అరేలో ఉన్నటువంటి డేటాని రిట్రీవ్ అంటే ఏం లేదు, తీసుకోవడానికి మనం మోస్ట్లీ లూప్సే వాడతామన్నమాట. ఆ లూప్స్ వచ్చేసరికి నేను ఇంకా చెప్పలేదు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో లూప్స్ అనేవి పోస్ట్ చేస్తానండి. ఆ నెక్స్ట్ వీడియోలో మనం అరేస్తో లూప్స్తో కలిపి కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్గా చేద్దామన్నమాట. ఇందులో వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి అరేలో ఉన్నటువంటి డేటాని ఇండెక్స్ ద్వారా ఎలా మనం రిట్రీవ్ చేయగలము అనేది చూద్దామండి. ఇక్కడ వచ్చేసరికి ఎరోడెమో అనే క్లాస్ క్రియేట్ చేశాను, మెయిన్ మెథడ్ రాశాను. అందులో వచ్చేసరికి ఒక ఇంటి అరే 3 బ్లాక్స్ ఆఫ్ సైజ్కి నేను డిక్లేర్ చేశాను. అలాగే ప్రతి ఇండెక్స్లో ఉన్నటువంటి డేటాకి నేను ఇనిషియలైజ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసరికి ఇందులో ఉన్న డేటాని రిట్రీవ్ చేద్దామని చూశాను. ఇంటి అరే ఆఫ్ 0 ఏంటండి 1. ఇక్కడ నాకు వచ్చేసరికి 1 అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఇంటి అరే నేను రిఫరెన్స్ నేమ్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అలా రిఫరెన్స్ నేమ్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుందంటే ఆ అరే యొక్క అడ్రస్ అనేది వస్తుందండి. మెమరీలో అరేకి మెమరీలో ఒక్కొక్క స్పేస్కి ఒక్కొక్క అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. ఆ అడ్రస్ అనేది మనకి ఈ అరే అనేది మొత్తం మెమరీలో ఏ అడ్రస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది అనేది మనకి అడ్రస్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఇంటి అరే ఆఫ్ 3 అసలు మనకి ఇంటి అరే ఆఫ్ 3 అనేటువంటి ఇండెక్సే లేదు కదండి. లేదు కాబట్టి మనం ఇట్లా అవుట్ ఆఫ్ సైజ్ ఇండెక్స్ ఇచ్చాము అంటే కనుక అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనేటువంటి
ఎక్సెప్షన్ అనేది వస్తుందండి. ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుందన్నమాట. మనం ఇట్లా చేయకూడదు. అలాగే -1 అంటే దానికంటే ఎక్సెస్గా తీసుకోకూడదు, మైనస్లో కూడా తీసుకోకూడదు. అప్పుడు కూడా ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది మనకు వస్తుందన్నమాట. ఎక్సెప్షన్ అంటే తెలియకపోతే కనుక ఏం కంగారు పడకండి. నెక్స్ట్ సక్సెసింగ్ వీడియోస్లో మనం ఎక్సెప్షన్స్ని కూడా క్లియర్గా చూద్దామన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. క్యారెక్టర్స్కి నాకు 3 క్యారెక్టర్స్ నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను, సైజ్ ఇచ్చాను. ఫస్ట్ ఇండెక్స్లో సి అనేటువంటి క్యారెక్టర్ని ఇనిషియలైజ్ చేశాను. అలాగే వీటిని డిక్లరేషన్ టైంలో కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇలా అనమాట. సేమ్ ఇలాగే స్టోర్ అయిపోతాయి. ఇండెక్స్ బేస్ మీద ఈ క్యారెక్టర్స్ అనేవి స్టోర్ అవుతాయి. అలాగే మనకి అరేస్ అనేవి 2D అరేస్ ఉన్నాయి, 1D అరేస్ ఉన్నాయి, 3D అరేస్ ఉన్నాయి అన్నమాట. మల్టిపుల్ డైమెన్షనల్ అరేస్ కూడా ఉన్నాయి. కాకపోతే మ్యాక్సిమం 2D అరేస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది వచ్చేసరికి ఇది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ అరేస్ అనేవి 1D అరేస్ అన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో లూప్స్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా అయిపోయి, ఎక్సర్సైజ్ వీడియోస్ కంటే ముందే చెప్పుకుందాము 2D అరేస్ చెప్పేసుకుంటే మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ వీడియోస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ అనేది చేయడానికి మనకి పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే. లూప్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో 2D అరేస్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ ఎట్ ద సేమ్ టైం ఎట్లా చేయాలి, అలాగే వాటిని రిట్రీవ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చూద్దామండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.